మళ్ళీ గొడవ అవుతే ప్రెస్టేజ్ నాకు, నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి ఇంకంత దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను నేను ఒక్కొక్కరికి. నేను ఒక నిమిషం ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోలే. ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటా రాజకీయం అసలు? చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు. నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి, మన పార్టీని ఒక విమర్శ లేదు, ఎప్పుడు అయ్యని పోతే వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు. అందుకే నేను తీసుకుంటున్నాను. అదే కానీ వెన్నుపోటు పొడిచినోడైతే ఆడికి 1000 ఓట్లున్నాయి, 10,000 ఓట్లున్నాయి, బయటికి ఇసిరేయి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అంటే కొంతమంది నన్ను అంటారు, నువ్వు మరీ రాజకీయాన్ని ఎమోషన్గా తీసేసుకుంటున్నావు అని.